ఓకే. ఏ హాయ్వర్స్, దిస్ ఇస్ సాయి చరణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యుఏఈ అక్కడైతే మన హిందూ గుడి అయితే కడుతున్నారు అనమాట. సేమ్ టైము ఈ నెల 14వ తేదీ అయితే నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయి ఓపెన్ అయితే చేస్తున్నారు అనమాట గుడిని. సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారికి అన్నైతే ఘన స్వాగతంగా, అసలు నేను చెప్తే చాలా తక్కువ అనుకుంటా, మీరైతే విజువల్స్ చూస్తున్నారు కదా, అన్న మాటల్లోనే తెలుసుకుందాం మరిన్ని వివరాలు. బ్రో హాయ్. బ్రో హాయ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎత్తు నుంచి ఎలా ఎగిరారు బ్రో? అది మోడీ గారిని మనసులో తలుచుకుని ఎగిరానండి. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న ఆ గొప్పతనాన్ని వివరించాలంటే ఆ 13,000 feet అనేది కూడా చాలా తక్కువ. ఈ ప్రపంచంలో ప్రతి దేశాధినేతలు మోడీ గారిని కీర్తి ప్రతిష్టలతో కొనియాడుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని నేను నా వంతు చిన్న ప్రయత్నంగా ఆ మోడీ దేవుణ్ణి నేను ఏదో విధంగా మన టెంపుల్ని నిర్వహిస్తున్న ప్రారంభిస్తున్న ఆ క్షణాలన్నింటినీ మనసులో పెట్టుకొని ఆ దేవుని మీద భరోసా పెట్టుకొని నేను దూకేశాను. ఓకే. అండ్ యుఏఈలో మన తెలుగు జెండాని, మన జాతీయ జెండాని ఎగిరేశారు. బట్ మీ ఫీలింగ్ ఏంటి? భారతీయ త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నప్పుడు నాలో కలిగిన భావన, నాకు రోమాలు నిలువెత్తుగా నాకు ఒక ధైర్యాన్ని ఆ భారత త్రివర్ణ పతాకమే ఇచ్చిందని అనుకుంటున్నాను. ఆ క్షణంలో నాకు అనిపించింది, మోడీ గారు అరబిక్ దేశాల్లో అరబిక్ రాజులు పిలిచి 27 ఎకరాల స్థలాన్ని ఇచ్చి దేవాలయాన్ని నిర్మించుకునే విధంగా చేశాడు అంటే ఆ మోడీ గారి గొప్పతనం అనేది ఇంతకంటే నేను చెప్పలేను. ఓకే. అండ్ మనము వింటున్నాం, ఈ మధ్యకాలం న్యూస్లో చూస్తున్నాం, వింటున్నాం, ఎక్కడ తోవినా మన హిందూ గుడులు కానివచ్చు అండ్ విగ్రహాలు కానివచ్చు, శివుడివి, లక్ష్మీదేవి బయటపడుతూనే అంటున్నారు. బట్ ఈ సందర్భంగా సేమ్ అక్కడ గుడి కట్టారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు మన హిందూ ధర్మం గురించి ఏం చెప్తారు మీరు? హిందూ ధర్మం అనేది చాలా గొప్ప సనాతన ధర్మము. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ నాగరికతతో పోల్చుకున్నా మన హిందూ నాగరికతకు చాలా గొప్ప ప్రతిష్టతలు ఉన్నాయి. ఇట్టి విషయాన్ని ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్న మన హిందూ బంధువులందరికీ తెలియజేయాలి. హిందూ బంధువులందరికీ అందుబాటులో ప్రతి దేవాలయం ఉండాలి, వాళ్ళు పూజలు చేసుకోవాలి, వాళ్ళు పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో మన మోడీ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అబుదాబిలో ఇంతవరకు ఒక హిందూ దేవాలయం కూడా లేని క్షణంలో అక్కడ రాజు వాళ్ళతో మాట్లాడి BAPS సంస్థ ఆధ్వర్యంలో గొప్ప నిర్మాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు నిర్మాణము మన ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేవాలయంగా 108 feet హైట్ తోటి 27 ఎకరాలలో నిర్మిస్తున్నారు. ఈ దేవాలయంలో యొక్క ప్రత్యేకతలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ దేవాలయము 1000 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండేలా పింక్ శాండ్ స్టోన్ తోటి నిర్మించారు. దీనిలో ఉన్న మార్బుల్స్ కూడా రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇటాలియన్ మార్బుల్స్ వాడారు. ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ టెంపుల్ కి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మోడీ గారి యొక్క కృషి చాలా అభినందనీయము. ఇట్టి కార్యక్రమాన్ని చాలా 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 బాగా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కూడా ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్ట్ తోటి మోడీ గారిని ప్రతిబింబించేలా మన ఇండియాని రిప్రజెంట్ చేసే విధంగా నేను స్కై డైవ్ చేశాను. ఓకే. 1 word లో గుడి గురించి అండ్ మోడీ గారి గురించి ఏం చెప్తారు? మోడీ గారు గురించి 1 word లో అంటే అసంభవం అండి. మోడీ గారు దేవుడు అండి. నిజంగా చెప్తున్నాను, మోడీ గారు దేవుడు. నేనేదో పార్టీకి అతీతంగానో ఇంకే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కటి విశ్లేషించి వాటిని చూసి మీరే ఒక నిర్ణయానికి రండి. నేను మోడీ గారిని ఎందుకు ఇంతగానం కీర్తిస్తున్నాను, ఎందుకు ఇంత పొగుడుతున్నాను అనేది మోడీ గారు గత పరిపాలనలో చేస్తున్న విధి విధానాలను, తీసుకొచ్చిన పథకాలు, తీసుకొస్తున్న ప్రపంచ దేశాధినేతలు తన దగ్గరికి వచ్చిన విధానము, ఒక బ్రిటిష్ పరిపాలనలో ఒకప్పుడు మగ్గిన మన ఇండియా రాజ్యము ఇప్పుడు ఇండియా అధినేత దగ్గరికి బ్రిటిష్ ప్రధానమంత్రి వచ్చి రిక్వెస్ట్ చేయడము, ఎన్నో దేశాలకు, ప్రపంచ దేశాలన్నీ కరోనాతోటి కొట్టుమిట్టాడుతుంటే మన ప్రధానమంత్రి భారతదేశం నేనున్నాను అని చెప్పేసి కరోనా టైంలో వైరస్కి మనకు మందు కనిపెట్టి ప్రపంచ దేశాలందరికీ ఉచితంగా అందించడం జరిగింది. చాలా దేశాలకి రీసెంట్గా మన శ్రీలంక కూడా ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే మన ఇండియా నేనున్నాను అనే భరోసా కల్పించడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు. అయోధ్య రామ మందిరం 500 ఏళ్ల చరిత్ర ఉన్న
500 ఏళ్ల నుంచి మనకు ఎలాంటి అవకాశం లేకుండా ఉన్న మగ్గిన మన రామ మందిరాన్ని నిర్మించి చాలా గొప్పగా మన హిందూ బంధువులందరికీ ఒక గొప్ప బహుమతిగా ఇవ్వడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను మోడీ గారికి. అందుకే మోడీ గారిని రిప్రజెంట్ చేసే విధంగా అరబిక్ దేశాల్లో నిర్మిస్తున్న దేవాలయాన్ని నాలో ఉన్న భక్తి భావనతోటి నేను రిప్రజెంట్ చేస్తూ స్కై డైవ్ చేయడం జరిగింది. ఓకే బ్రో, ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే లోకల్లో ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళు యూఏలో పోయి దర్శించుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అండి. ప్రస్తుతము 14వ తారీఖు నాడు ఏదైతే మనకు ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ నాడు మాత్రం స్పెషలైజ్డ్ గా 6000 మెంబర్స్ కి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు. అది మన చుట్టుపక్కల ఉన్న మన దేశాధినేతలు, అక్కడ ఉన్న 7 రాజ్యాలకు సంబంధించిన రాజులు, వారికి మాత్రమే ఇన్విటేషన్స్ ఉన్నాయి. 14 తారీఖు తర్వాత 15 తారీఖు నాడు అక్కడ స్వామి మహారాజు గారి ఆధ్వర్యంలో ఒక సభ జరుగుతుందండి. ఈ సభకు ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వెబ్సైట్ అనేది సపరేట్ గా పెట్టారు. హార్మోనీ ఆఫ్ వెబ్సైట్, ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ అని చెప్పేసి వెబ్సైట్ లో టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దాంట్లో నుండి మీరు టికెట్స్ బుక్ చేసుకొని దానిలో హాజరు కావచ్చు. మిగతా భక్తులందరికీ 18 తారీఖు నుండి దేవాలయాన్ని సందర్శన అనేది జరుగుతుందండి.